ఎవడో మన చేసి చేస్తున్నాడు రా. వీడెవరా? మిల్క్ తాగిన మిల్కా సింగ్ లో మన పడుతున్నాడు. పరిగెత్తు. కరవదు, పరిగెత్తొద్దు, ఆగిపోండి. దొరికిపోయినా ఉన్నావురా. బ్యాగ్ ఇస్త్రీ. ఏది అమ్మయ్యా, బతికిపోయాను. లేకపోతే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చేది. చాలా థాంక్స్ బాబు, నా బ్యాగ్ ని కాపాడావు బాబు. భలే పట్టుకున్నారు సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఏంట్రా ఇది సార్? కళ్ళు దొబ్బునియా? ఏంటి ఆ లుక్కు? కారు డ్యామేజ్ చేసేది కాకుండా సీరియస్ గా చూస్తావేంటి? హలో, ఏంటి హలో? పడింది గీతలే కదా, పెయింట్ వేస్తాంలే. అంటే మీరు పెయింటింగ్ వేయించే వరకు నేను వెయిటింగ్ లో ఉంటూ రిక్షాలో తిరగాల? పెయింట్ వేస్తామని చెప్పాం కదా, కామ్గా ఉండవు. ఏంటి కామ్ గా ఉండేది? నేను అభిషేకం సీరియల్లో సాకేత్ లాగా సాఫ్ట్ కాదు, సూపరం సీరియల్లో గణేష్ లాగా వెరీ సీరియస్. మ్యాంగో లింగరాజు ఇక్కడ, లింగరాజు. అరవకండి సార్ ప్లీజ్, కార్లో మా మేడం గారి మదర్ ఉన్నారు. పసుపు కుంకుమ సీరియల్లో శబరిలా ఉన్న ముసలిదాన్ని చూసి నేను అరవద్దా? సార్ ఆవిడ పేషెంట్ సార్. పేషెంట్ అయితే నాకేంటండి? ఇంట్లో కూర్చోబెట్టుకోండి, ఇలా కార్లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతారా? దట్ ఈ ఓల్డ్ స్మెల్. మేడం కంట్రోల్ మేడం. వాడు ఎక్కువ చేస్తున్నాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. సార్ ఏంట్రా? అదేమో సైకిల్ చేయటం, నువ్వు బాబా సైకిల్ లాగా తల ఊపడం. అదేమన్నా ఎలిజబెత్ రాననుకుంటుందా? ప్లీజ్ సార్, మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే. మీరు మాతో వస్తే ఈ కార్ మీకు ఇచ్చేస్తాం. మీ కార్ బాగయ్యేంత వరకు మా కార్ వాడుకోండి. కళ్ళజోడు పెట్టుకుని కారు ఎక్కటం కాదు, ఇంకోసారి రిపీట్ అయితే కట్టేసి కొడతా. కారు గీతలు పడ్డాయి నడిస్తే వాతలు పడేలా కొడతారా? నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మీ ఎంత చూస్తాను రా. బెల్ట్ తో నా తోలు తీశారు, నేను మీ తోలుతో నా బెల్ట్ కుట్టించుకుంటాను రా. చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుస కొడుతున్నావు. నీ బలుపేంట్రా? నా బలుపు పేరు కాకారా. కాకా కాకా, నిన్ను ఇప్పుడే లైన్ లో తీసుకుందాం అనుకున్నాను, నువ్వే లైవ్ లోకి వచ్చావు. వాడిని దించండి. చూసావా కాకా, BMW అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కర్ కొట్టాడు కొట్టారు కాకా. కాకా, వీడు 10 దెబ్బలు కొట్టాడు కాకా, వీడు 7 కొట్టాడు కాకా, వీడు 14 కొట్టాడు కాకా, వీడు 15 కొట్టాడు కాకా. ఈ రౌడీల కొట్టాడు అదే కాకా, దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు కాకా. ఆవిడెవరో తెలుసా? అమ్మా క్షమించమ్మా, మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను. కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా. కాకా వదిలేయండి. అలాగే మేడం. అరే లింగం, నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు. ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో? ఓహో, వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. వస్తాను. ఈ మేకప్ ఏంటి కాక? ఇది మా పద్ధతి. రోజు నీకు చెప్పాలా? ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి. అమ్మా వస్తానమ్మా. ఏం బాబు, నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్లాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా. అమ్మా, ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. మేకప్ కూడా వేశారమ్మా. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు, ఎంత సంతోషంగా ఉన్నావో. వెళ్ళిరా. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? అంతా మేకప్ మహిమమ్మా. నా కొత్తగా కూడా జాయిన్ అయ్యింది కదా అని పిలుచుకరా పో. ఓకేనా? అన్న పిలిచినట్టున్నారు. ఇమ్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు కన్నదల్ది. ఏం పేరు అనేది? సన్ కింగ్ సన్ ఆఫ్ మూన్ ఫాదర్.
అదేం పేరా? ఆ మీ గిలకలకు అర్థం కాదు కానీ సూర్యరాజు సన్ ఆఫ్ చంద్రయ్య ఓ, ఇట్స్ మీ. బాగుంది. మరియు సింహాచలం. ఓ లయన్ హిల్. కత్తిలా ఉంది. ఎవరి పాప? ఏయ్, ఓ. నువ్వు పని చేయాల్సింది ఆమె దగ్గరనే. బుల్లెట్ మేడం జాగ్రత్త. బుల్లెట్. చిచ్చా 5 స్టార్ జాకెట్ లా ఉంది. ఏంటి మేడం మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నా కోసం కాదు, అమ్మ కోసం. మేడం కానీ పెళ్ళంటే చాలా జరిగేది అబద్ధ పెళ్లి. వచ్చేవాడు హస్బెండ్గా మాత్రమే యాక్ట్ చేయాలి. వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఐ సీ. జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి. అర్థమైంది మేడం. అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్, మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్. ఇన్ని కండిషన్స్తో ఎవరిను వెతికే బదులు మన వాళ్ళలోనే ఎవరినో సెట్ చేయడం బెటర్ మేడం. ఎవరున్నారు? ఎస్ ఉండన్నా ఎవడైనా చేయిస్తాడు. నేను చేసుకుంటా మేడం. అవును మేడం, నా కట్టకారు గురించి అస్సలు ఆశ లేదు. కులం గురించి పట్టింపలేదు. పెద్దగా చదువుకొని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం. ఉన్నదల్లా ఒకటే కోరిక, మీలాంటి అందమైన అమ్మాయిని ఉండన్నా జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం. మీరిచ్చే 5,000 జీతంతో నెలకు 4 సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా, 3 సార్లు 30 రూపాయల టికెట్ పైన 3 సినిమాలు చూపిస్తా, 2 సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా, ఒకసారి కోటిలో షాపింగ్ చేయిస్తా. మీరు ఓకేనండి? ఇప్పుడే ముహూర్తం పెట్టించేస్తా. ఏమంటావు కాకా? ఏయ్ నోర్మయ్, వాడు మాటలేం పట్టించుకోదు మేడం. మీ గురించి తెలిసిన వాడెవడో మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం. సరే, ఎవరినో ఒకరిని సెట్ చేయండి. చాలా క్రియేటివ్గా ఉన్నాడు. కొంచెం మేకప్ వేయండి. మేకప్ మేకప్ వేసుకోమనిందంటే నా పంట పండినట్టే. ఫీల్డ్ కొత్తను కూడా చూడకుండా గ్యాప్ లేకుండా ఇంత మేకప్ వేసారేంట్రా? నాన్నా నిర్మా బాబా అనుకున్నా, ఉతికి ఆరేసింది. అమ్మా మటన్లు చేయడం మన వల్ల అవుతుంది కానీ మ్యారేజ్ చేయడం మన వల్ల కాదు కాక. దానికి ఒకడు ఉన్నాడు. మీరు అదృష్టవంతులు. థ్యాంక్ యూ శారదారావు గారు. కత్తిలాంటి మ్యాచ్ సెట్ చేశారు. ఇదిగో చెక్కు. ఇంకో 10,000 మనం మాట్లాడుకుంది 10,000 సార్. ఏవయ్యా, తుప్పట్టిపోయిన మేకలాంటి నిన్ను మెరుస్తున్న చాకు అంటాడు అని చెప్పి ఈ మ్యాచ్ సెట్ చేశాను. బ్యాంకులో డబ్బులు దాచినట్టు నీ బాడీలో ఉన్న జబ్బులన్నీ దాచిపెట్టాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకులేండి, ఇవ్వకోండి 10,000. ఒక్క నిమిషం. ఈయనొకడు ఇక్కడ పాపం చేయటం, అక్కడ దీపం పెట్టడం. స్వామి స్వామియే శరణమయ్యప్ప ఆంజనేయ. ఇదిగో ఇది పూర్తిగా చదివి సంతకం పెట్టు. ఇదేంటి సార్, నేను మీకు చెక్ ఇద్దామని వస్తే మీరు నాకు బుక్ ఇచ్చారు. ఏమయ్యా, 2 వీలర్స్ లోన్ కావాలంటేనే 1,00,000 రూల్స్ ఉంటాయి. అలాంటిది పెళ్లి చేసేవాళ్ళం మాకెన్ని రూల్స్ ఉండాలి? నీ అమ్మ నిబంధనలు. నీ అమ్మ నిబంధనలు కాదు సార్, నీ అమ్మ నిబంధనలు. నా బాబే, తెలుగు బాగా చదువుతున్నావు, యాంకర్ గా ట్రై చేయి. నువ్వు చదవక్కర్లేదు కానీ సంతకం పెట్టి. వస్తాను సార్. సార్ నాకు డౌట్, నా గురించి ఇన్ని అబద్ధాలు చెప్తే వాళ్ళు ఎలా నమ్మారు సార్? ఏ నువ్వు నమ్మలేదటి? సన్నీ లియోల్ నాటి సాంప్రదాయాన్ని అమ్మాయి అని చెప్తే. వస్తాను సార్. వెళ్ళు. వెల్కమ్, రండి కూర్చోండి. చెప్పండి. ఓ పెళ్లి కొడుకు కావాలి. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, డాక్టరా, ముందు మా కండిషన్స్ విను. ఇవి కండిషన్స్. చూడండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పరిపాలించగలం. రూపాయి లేకుండా రాజధాని నిర్మించమంటే నిర్మిస్తాం. కానీ ఇన్ని కండిషన్తో పెళ్లి కొడుకుని వెతకమంటే వెతకలేను. మాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఎలాగైనా మీరే సెట్ చేయాలి సార్. డబ్బులతో నన్ను కొనలేరు, నా అంతరాత్మ ఒప్పుకోదు. మీరు ఇంక బయలుదేరండి. ఆత్మగా మారటం కన్నా అంతరాత్మను ఒప్పించడమే బెటర్ సార్. ఇప్పుడు నా అంతరాత్మ ఒప్పుకుంది. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు అర్థమైంది. ఆ క్యాష్ ఇక్కడ పెట్టండి, గన్నలు మీ పాకెట్లో పెట్టుకోండి. నేనేం చెప్పాలో మిగతా డీటెయిల్స్ నా చేతిలో పెట్టండి. స్వామి, పెళ్లి కోసం బిల్లు పెట్టి చాలా రోజులైంది, కానీ నువ్వు అది ఆమోదించట్లేదు. వేరే వాళ్ళ మద్దతు కోసం ఎదురు చూడటానికి నువ్వు సభాపతివి కాదు, ఉమాపతివి. నీ పరపతి ఉపయోగించి మంచి సాంప్రదాయమైన అమ్మాయిని నాకు ఓకే చెయ్యి. దేవుడికి ప్రేయర్ చేయాలి కానీ ప్రెజర్ చేయకూడదు నాయనా. దేవుడిని ప్రెజర్ చేయకపోతే దేవస్థానం చైర్మన్ గారిని చేస్తామండి. వీడేస్తాడు. ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలేమిటి? అపీరెన్స్ లో అమాయకత్వం ఉండాలి, డ్రెస్సింగ్ ట్రెడిషనల్ గా ఉండాలి,
బ్యూటీ పార్లర్ వాళ్ళని బతికించేలా కాకుండా న్యాచురల్ బ్యూటీ అయి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి అందం అర్థంలా ఉండాలి. అయిపోయి ఇంకేమైనా ఉన్నాయా? ఆ అమ్మాయే కాదు, వాళ్ళ ఫ్యామిలీని చూస్తే అంబికా దర్బార్ బత్తి యాడ్ లాగా హోమ్లీగా ఉండాలి. వెళ్ళి ముడుపు కట్టు, నీ కోరిక నెరవేరుతుంది. అలాగే. నువ్వు ఎక్కడే ఉన్నా ఆయన, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తా. గూగుల్లో వెతికిన దొరకని అమ్మాయి గుళ్ళో దొరికింది. శారదారావు గారు, ఇంతసేపు అయింది ఇంకా పెళ్లి కూతురు రాలేదేంటండి? రాకపోవటం ఏంటయ్యా, అక్కడ కూర్చుందిగా. యూ డోంట్ వరీ. అదేంటి అమ్మాయి ప్యాంట్ వేసుకుంది? అది కూడా వేసుకోపోతే బాగుండదు కదా. కళామందరి వారి శారీతో కళగా ఉంటుంది అనుకుంటే ఏంటి నాన్న ఇలా ఉంది? ఏమయ్యా, నీకు శారీ కావాలా డబ్బులు కావాలా? డబ్బులు నీకు కాదు, మీ వాడికి. ఆడి కూడాను. అది టేక్ ఇట్. ఏమయ్యా, నువ్వు పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయిని కాదయ్యా, ధనలక్ష్మి బ్యాంక్ అని. అదే చెప్పలేదేంటి? సగం చెప్పేశాను. వీడికే నేను సగం చెప్పాను, వీడికి సగం చెప్పాడు. మేడం, అతనే పెళ్లి కొడుకు. కాకా, మేడం, రేపు అమ్మకు చూపించు. నాన్న, ఈ కేసు ఏదో తేడాలా ఉంది. కేసు ఏదైనా పర్లేదు రా, మన లాయర్ ఉన్నాడు కదా. ఏయ్, ఏంటయ్యా మీ గొడవ? సార్, ఆ అమ్మాయి దగ్గర గన్నుంది. ఇదొక అన్ని కనపడేలా పెట్టుకుంటుంది. ఏమయ్యా, మీకు గన్న ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? ప్రాణాలు ముఖ్యం. ఇదేంటి ఎలా పోయారు? దీన్ని ఇంకా లాస్ట్కి నేనే చేసుకోలేమో. ఏంటోరా, ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు నాలో లేదు. ఎంత వెతికినా కనపడట్లేదు. కళలోకి వస్తుంది కానీ కళ్ళ ముందుకు రావట్లేదు. రే, సముద్రాన్ని చూస్తే అల్లో, అమ్మాయిని చూస్తే కళ్ళలో కామన్ రా. నువ్వేం టెన్షన్ పడక, అమ్మాయి నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. మేడం, ఇందులో ఎవరైనా ఓకే చేస్తే రేపు పిలిపిస్తా అంటున్నాడు. అవును మేడం. పూజ, ఏంటమ్మా? నా ఫ్రెండ్ లక్ష్మికి నీ గురించి చెప్పానన్నానే, వాళ్ళ చుట్టాలు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారంట. త్వరగా రెడీ అయ్యి కిందకొచ్చేయమ్మా. పెళ్లి చూపులా? ఈ అబ్బాయిని మీరు కన్నారా కొన్నారా? ఎందుక డౌట్? రంగు తేడా వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నాగబాల. మా అబ్బాయి నాగశేఖర్, మా వారు నాగరాజు. పాముల ఫ్యామిలీ ముంగేసుకుని కూర్చున్నారనమాట. అమ్మాయి క్యారెట్లా కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది అంటున్నాడు మా శేఖర్. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? ప్రజెంట్లీ బార్క్లేస్ లో ఏజీఎం గా పనిచేస్తుంది. దుబాయ్ రిటర్న్. దుబాయ్ వెళ్తే రిటర్న్ పంపించేశారంటే ఏం తప్పు చేసిందో కనుక్కోమంటున్నాడు మా శేఖర్. రిటర్న్ అంటే పంపించేయడం అని అర్థం కాదు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారని. బాబుని మంచి కాన్వెంట్ లో చదివించారన్నమాట. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? పని చేయాల్సిన కర్మ నాకేంటి, విజయవాడ గుంటూరు మధ్యలో ఎకరం పొలం ఉంది అంటున్నాడు మా శేఖర్. ఈ మాత్రం తెలివితేటలకే ఆ మాత్రం పొలం ఉండాలండి. అయ్యో, నేను మర్చిపోయానే. నీకు నాగిని డాన్స్ వచ్చా అని అడుగుతున్నాడు మా శేఖర్. నాగిని డాన్స్ మా ఫ్యామిలీ డాన్స్. ఓ, లుంగి డాన్స్ అన్నమాట. వీడు మళ్ళీ చెవులు కూర్చున్నాడు. సిగ్గుతో ఇక్కడ అందరి ముందు చేయలేకపోతే పక్క రూమ్ లోనైనా ప్రాబ్లం లేదు అంటున్నాడు మా శేఖర్. ఆ రూమ్ లోకి వెళ్ళండి శేఖరా. ఈ సంబంధం నాకు నచ్చలేదు హేమ. అమ్మాయి లోపలికి వెళ్ళింది. డాన్స్ అని చెప్పి దాన్ని ఏమి ఇబ్బంది పెడతారో ఏమిటో. కనిపిస్తున్నాడే, చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.